जय काशी विश्वनाथ, जय काशी विश्वनाथ, जय अन्नपूर्णा माता की, जय अन्नपूर्णा माता की, जय अन्नपूर्णा माता की, जय अन्नपूर्णा माता की, जय साक्षी गणपति की, जय साक्षी गणपति की, जय साक्षी गणपति की, जय दिंडी गणपति की, जय दिंडी गणपति की, जय महाकाल भैरव की, जय महाकाल भैरव की, जय महाकाल भैरव की। కాశీలోని సమస్త దేవీ దేవతలకు, కాశీలోని సమస్త దేవీ దేవతలకు, కాశీలోని సమస్త దేవీ దేవతలకు సర్వే జనా సుఖినో భవంతు. మనం ఈరోజు కాశీలో సూర్య భగవానుడు 12 రూపాలలో ఉన్నాడు. అందులో ఒక రూపము యమ ఆదిత్యుడు. అంటే ఈ యొక్క సూర్యనారాయణుడు యముణ్ణి ప్రార్థిస్తాడనమాట. యమధర్మరాజుని ప్రార్థించడాన్ని యమాదిత్యుడిగా మారుతాడు. అంటే కాశీఖండం 51వ అధ్యాయంలో 118 శ్లోకాలలో యమ ఆదిత్యుని వృత్తాంతము ఉన్నది. ఏమిటి యమ ఆదిత్యుని వృత్తాంతం అంటే కాశీలో యమతీర్థం అన్నది ఒక తీర్థం ఉందంట. మనం చెప్పుకున్నాం, కాశీలో 3.5 కోట్ల తీర్థాలు ఉన్నాయి. కాశీలో 1 కాదు 2 కాదు 3.5 కోట్ల తీర్థాలు, కోట్ల తీర్థాలు కాశీలో ఉన్నాయి. అందులో ఒక తీర్థము యమతీర్థం అట. అంటే ఆ యమతీర్థము వద్ద యమాదిత్యుని ఆశీర్వాదంగా మనకు అనుకున్నట్లయితే, అంటే ఆ యమతీర్థము వద్ద యమాదిత్యుడు ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం ఈ యమాదిత్యుడిని కానీ మనము ఆయనకు పూజ కానీ ఏమైనా చేసి ఆయన ఆశీర్వాదం కానీ మనం పొందినట్లయితే మరణాంతరము యముని దర్శనము కానీ యమలోకానికి కానీ మనం పోవాల్సిన పని లేదట. అంటే కాశీలో ఒకవేళ మరణాన్ని ఎవరైనా పొందారంటే వాళ్ళకి అసలు ఎముడితోనే పని లేదు, మోక్షం వాళ్ళకి. కానీ ఒకవేళ కాశీలో ఉండి కొన్ని రోజులు మళ్ళీ బయటకు వెళ్ళిపోతారు అనుకోండి, అంటే కాశీకి వచ్చిన వాళ్ళందరూ కాశీలోనే ఉండలేం కదా. ఎందుకంటే మన కర్మార్థాన్ని బట్టి ఈశ్వరుడు మళ్ళీ వెనక్కి పంపిస్తూ ఉంటాడు. అలా పంపిస్తున్నప్పుడు ఒకవేళ ఎవరైనా ఇంతకుముందు కాశీ వచ్చి, ఇప్పుడు మీరు 6 సార్లు అన్నారు, ఇలా ఎవరైనా కాశీ వచ్చి ఒకవేళ కాశీ వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉంటారు. అలాంటి వాళ్ళట వచ్చినప్పుడు కానీ యమతీర్థము వద్ద స్నానం చేసి ఆ యమాదిత్యుని కానీ పూజించినట్లయితే వాళ్ళు బయట ఎక్కడైనా చనిపోయినప్పటికీ కూడా యమునితో పని లేదంటే యమలోకానికి కానీ యమభటులు కానీ వాళ్ళ దగ్గరికి రావడం. పూర్వము కాశీలో విశ్వనాథునికి ఉత్తరమున యమధర్మరాజు ఒక లింగమును ప్రతిష్ఠించి ఘోరాతి ఘోరముగా తపస్సు చేసి అష్టదిక్పాలకులలో దక్షిణ దిక్కుకి అధిపతి అయ్యాడనమాట. అంటే యమధర్మరాజు కాశీలో ఒక 2-3 దగ్గర శివలింగాలు ప్రతిష్ఠించినాడు. మీరు విశాలాక్షి అమ్మ దగ్గరికి వెళ్ళారనుకోండి, అక్కడ మనకి యమాదిత్యుడు అని ఉంటాడు. అక్కడ యమధర్మరాజు ధర్మేశ్వర్ మహాదేవ్ అని ఉంటాడు. మనకి విశాలాక్షి అమ్మవారికి పోగానే అక్కడ అంటే ఈయన ఆ పక్క గుడిలోకి ధర్మేశ్వర్ మహాదేవ్ అంటే యమధర్మరాజు అంటే సూర్యుని కుమారుడిగా ఉన్నప్పుడు ధర్మరాజు, ఆయన పేరు ధర్మరాజు, యమధర్మరాజు కాదు. సూర్యుని కుమారుడిగా ఉన్నప్పుడు ధర్మరాజు కాశీ వచ్చి, అంటే పాండవులో ఉన్న ధర్మరాజు కాదు, మళ్ళా సూర్యుని కుమారుడు, ఆయన పేరు కూడా ధర్మరాజు. ఆయన కాశీ వచ్చి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి ఈశ్వరుడికి ఘోరాతి ఘోరంగా తపస్సు చేయక ఈశ్వరుడు వరం ఇచ్చాడు అనమాట. ఏమి వరం ఇచ్చాడంటే, నీవు యమలోకానికి అధిపతి అవుతువు. అంతే కదా. ఇప్పుడు మన మోడీ గారు ఉన్నారనుకోండి, ఎవరో ఒక మోడీ గారికి బాగా తెలిసిన వాళ్ళు అనుకోండి, ఇప్పుడు మన ఈ మధ్య ఎవరో ఒక విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించారు, ఇంకొకరిని విద్యాశాఖ మంత్రిగా చేశారు. అంటే ఈ విధంగా ఈశ్వరుడు ఈ ధర్మరాజుకి యమధర్మరాజు అంటే యమలోకానికి అధిపతిని చేశారు. అయితే మరొకసారి కాశీ విశ్వనాథుని దగ్గర మన ఇప్పుడు సంకట ఘాట్ ఉంది కదా, మన మణికర్ణిక ఘాట్ ఉంది. ఆ మణికర్ణిక ఘాట్కి తర్వాత సంకట ఘాట్ ఉంటుంది. ఆ మణికర్ణిక తీర్థానికి సంకట ఘాట్కి మధ్యలో ఒక తీర్థం ఉంటుంది. ఆ తీర్థమే యమతీర్థం. ఆ రెండింటికి మధ్యలో ఉంటుంది యమతీర్థం. ఎందుకంటే మనకి ఈ యొక్క హిందీ వాళ్ళు ఆ మెట్లన్నీ కట్టేసి ఘాట్లు అని పేరు పెట్టేస్తారు, సంకట ఘాట్, మణికర్ణిక ఘాట్ అని. కానీ ఒకప్పుడు కొంచెం ప్లేస్లో ఒక్కొక్క తీర్థం, ఒక్కొక్క కోనేరులాగా ఉండేది. వాటన్నింటిలో మళ్ళీ గంగమ్మ ప్రవహించేది.
ఈ యమతీర్థం వద్ద యమధర్మరాజట ఆయన మళ్ళా వచ్చాడు కాశీకి. మళ్ళా వచ్చి పూజ చేస్తే దక్షిణ దిక్కుకి అధిపతి అయ్యాడు. మనకి అష్టదిక్పాలకులు ఉన్నారు కదా, అంటే మనం ఒక ఇల్లు తీసుకున్నాం అనుకోండి, మన ఇల్లు కానీ చతురస్రాకారంగా ఉన్నట్లయితే ఈశాన్యం మూల మనకి ఈశ్వరుడు ఉంటాడు, తూర్పు దిక్కున ఇంద్రుడు ఉంటాడు, ఆగ్నేయం దిక్కున అగ్నిదేవుడు ఉంటాడు, తర్వాత మనకి దక్షిణ దిక్కునకు వచ్చేసి యమధర్మరాజు ఉంటాడు, దక్షిణానికి మూలన వచ్చి నివృత్తి అనే రాక్షసుడు ఉంటాడు. అలాగే మనకి పడమర తీసుకున్నాం అనుకోండి, పడమరలో మనకి వరుణుడు ఉంటాడు, అదే పడమరకి ఉత్తరానికి దిక్కుకు మధ్యలో వాయువు ఉంటాడు, ఉత్తరానికి మధ్యలో కుబేరుడు ఉంటాడు. అంటే మనకి 8 భాగాలుగా చేస్తారు. ఇప్పుడు మనం ఇది తీసుకున్నాం అనుకోండి, ఈ మధ్యలో ఒకటి, ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, 3 అయినాయి. మళ్ళీ ఈ మధ్యలో ఒకటి, ఆ మధ్యలో ఒకటి, అక్కడ ఈ మధ్యలో ఒకటి, ఈ మధ్యలో, అంటే 8 మూలలకి కలిపి మనకి 8. అయితే ఈయన దక్షిణ దిక్కుకి అధిపత్యాడు. యమధర్మరాజు ఆ ఒక తీర్థమును స్థాపించి ఘోరాతి ఘోరముగా ఈశ్వరుడి కోసము చేయగా ఆ యొక్క తీర్థానికి ఈశ్వరుడు నామకరణం చేశాడు. ఇది యమతీర్థము. ఒకవేళ ఎవరు అందులో స్నానం కానీ చేసినట్లయితే వారికి మనం చెప్పుకున్నాము, శివశర్మ ఆత్మను యమలోకానికి తీసుకువెళ్ళలేదు, యమధర్మరాజే బయటకు వచ్చి నీకు దర్శనం ఇచ్చాడు. శివశర్మ చనిపోయినప్పుడు విష్ణుదూతలు ఆయన వైకుంఠానికి తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు యమధర్మరాజే యమలోకము నుంచి బయటకు వచ్చి శివశర్మకు దర్శనం ఇచ్చాడు. దర్శనం ఇచ్చినప్పుడు ఆ యమధర్మరాజు శివశర్మకు అభివాదం చేశాడు. అంటే ఈయన ముందు ఆయనకు నమస్కారం చేయలేదు, యమధర్మరాజే శివశర్మకు నమస్కారం పెట్టి, నువ్వు మహా ఉత్తముడివయ్యా శివశర్మ, గొప్పవాడివి, నీవిక విష్ణులోకానికి వెళ్తున్నావు, మంచిది పోయరా అని చెప్తున్నాడు. అప్పుడు మన విష్ణుదూతలను అడిగాడు ఆయన, శివశర్మ ఎవడయ్యా ఈయన, చూస్తే ఇంత ఆజానుబాహుడిగా ఇంత అందముగా నవ మన్మధుడిలాగా ఉన్నాడు, ఎవరయ్యా ఈయన అంటే ఆయన ఎవడో కాదయ్యా యమధర్మరాజు అన్నాడు. మన శివశర్మ ఒక్కసారిగా భయపడిపోయాడు. మాకు యమధర్మరాజు అంటే ఘోరాతి ఘోరంగా కనబడతాడే, ఈయన చూస్తే చాలా అందంగా సాక్షాత్తు విష్ణుమూర్తిలా కనబడుతున్నాడే అని అన్నారన్నమాట. అప్పుడు విష్ణుదూతలు చెప్తారు, నువ్వు మహాపుణ్యాత్ముడివి కదా, అందుకు నీకు ఆయన ఆ రూపంలో కనపడలేదు. అందుకే కదా మనం ఎప్పుడైనా మనం మంచిగా ఉన్నాం అనుకోండి, మనకి ఎప్పుడు మంచి వాళ్ళ స్నేహమే కలుగుతుంది, మనం చెడ్డగా ఉంటే చెడ్డ వాళ్ళ స్నేహం కలుగుతుంది. అంటే నా జీవితంలో ఈ 46 సంవత్సరాల్లో చాలాసార్లు ప్రయాణాలు చేస్తూ ఉంటాను, ఎంతో మందితో సత్సంగాలు చేస్తుంటాను. కొంతమంది మా బామ్మ లాంటి వాళ్ళు, కొంతమంది గురువులు లాంటి వాళ్ళు చెప్తుంటారు, చంద్రశేఖర్ వాళ్ళతో జాగ్రత్త, వాళ్ళు మంచి వాళ్ళు కాదు, అది ఇదే చెప్తూ ఉంటారు. కానీ నాకు ఎక్కడ ఎప్పుడు ఎవరితో ఎటువంటి ప్రమాదం జరగలేదు. చూస్తాను 1-2 సార్లు వాళ్ళ మనోభావాలు వేరుగా ఉన్నాయి, నా మనోభావాలు వేరుగా ఉన్నాయి, నేను పాటికి వెళ్ళిపోతాను. అంతేగాని వాళ్ళతో గొడవలు పెట్టుకునేంత స్థాయికి నేను ఎప్పుడు వెళ్ళను, వదిలేస్తాను. వాళ్ళకి మనది. కానీ కొంతమంది ఎన్నో బాధలు పడిన వాళ్ళు కనబడతారు నాకు, అయ్యో వాళ్ళ వల్ల మేము అది పోగొట్టుకున్నాం, ఇది పోగొట్టుకున్నాం అని చెప్పి. అంటే చూడండి, ఇప్పుడు శివశర్మ లాంటి వాడికి యమధర్మరాజు నవమన్మధుడిలా కనబడ్డాడు, ఎందుకంటే ఆయన మహాపుణ్యాత్ముడు కాబట్టి. అంటే చూడండి, ఈ శివశర్మ యమలోకానికి అసలు వెళ్ళలేదు, యమధర్మరాజే బయటికి వచ్చి ఈయన పలకరించి ఈయనకి నమస్కారం పెట్టాడు. ఇది ఈయన గొప్ప. అలాగే ఇక్కడ చూడండి, యమధర్మరాజు స్థాపించినటువంటి యమతీర్థంలో మనం కానీ స్నానం చేసినట్లయితే యమధర్మరాజట వీడి యమలోకానికి వచ్చిన ఫలితం వీడి ఖాతాలో వేసేస్తాను, కాబట్టి వీడి పాపపుణ్యాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తీసేస్తాను, ఇక వీడి యమలోకానికి రానక్కర్లేదు. మనం కూడా చూడండి, ఒకవేళ నేనే ఉన్నాను ఈ మధ్య ఒక 4 నెలలు కాశీలో లేను, ఎవరో ఒక పెద్ద గురువుగారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన పలకరించి రావాలి అనుకుంటూ ఉంటాను. ఆయన నాకు ఎక్కడో